వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. $40,000 కోట్ల రిలయన్స్ కుంభకోణం, బయటపడుతున్న విదేశీ ఆస్తుల గుట్టు. మీ పాలన వద్దు బాబోయ్, ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు. తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం, ప్రొఫెసర్ నాగేశ్వర్. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ దాని అనుబంధ సంస్థల బ్యాంకులను $40,000 కోట్ల పైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరొక కీలక చర్చ తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అమెరికన్ మాజీ డైరెక్టర్ ప్రెసిడెంట్ పునీత్ గార్గ్ను ప్రివెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టు చేసింది. ఈ అరెస్టు జనవరి 29, 2026న జరగగా ఢిల్లీలోని ప్రత్యేక PMLA కోర్టు తాజాగా గార్గ్ని 9 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆ దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇంతకాలం ఆయన ఇమిగ్రేషన్ పాలసీని వ్యతిరేకించిన అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ పాలనపైనే వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్కు వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. ఆయన పాలనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నట్లు సమాచారం. నేనిప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు, ఇది ఒక సినిమాలోని ఫేమస్ డైలాగ్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, ఏ భూమిని స్వాధీనం చేసుకుంటారో, ఏ దేశంపై పన్నులు పెంచుతారో ఆయనకే తెలియదు. అందుకే ట్రంప్ పాలన విధానంపై ప్రపంచ దేశాలు భయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు సీన్ మరింతగా ముదిరింది. ఆయన పాలనపై తాజాగా అమెరికాలోనూ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు భయంకరమైన ఆరోపణలు చేశారంటూ దుయ్యబట్టారు. కోట్లాది హిందువుల మత విశ్వాసాలపై దాడి కాదా అంటూ నిలదీశారు. వాస్తవాలు గమనించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండా, కేసు పెట్టకుండా, విచారణ జరగకుండా సీఎం ఎలా తీవ్రమైన ఆరోపణలు చేస్తారు? ఇలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు సీఎం స్థాయిలో ఉండి ఆరోపణలు చేస్తారు. సిట్ విచారణలో జంతు కొవ్వు లేదని తేలింది. జంతు కొవ్వు కలిసినట్టు ఆధారాలు లేవు. తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తున్నారని నాగేశ్వర్ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ 18 వార్డులకు 158 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని మున్సిపల్ జిల్లా ఇన్ఛార్జ్ అబ్జర్వర్ రవికుమార్తో పాటు డీఎస్పీ సందర్శించారు. నామినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అని దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పురపాలక కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థుల సందడి నెలకొంది. మొత్తం 18 వార్డులకు పోటాపోటీగా 5-6 వ్యక్తులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డితో పాటు తమ అభ్యర్థులతో నామినేషన్ వేయించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తమ అభ్యర్థులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేయించారు. పరిగిలో 18కి 18 కాంగ్రెస్ గెలుస్తోందని ఘంటారావంగా తెలిపారు. పరిగి పురపాలక అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యమని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సిబ్బంది, అధికారులు మరియు సహాయక ఎన్నికల అధికారుల శిక్షణ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యి 11వ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలు మరియు జాగ్రత్తల గురించి వివరించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు ఎవరికైనా మున్సిపాలిటీలో ఓటు ఉన్నట్లయితే దాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. పోస్టల్ బ్యాలెట్ ఫామ్స్ అందరూ తీసుకొని పోస్టల్ బ్యాలెట్ కూడా మన దగ్గర పెడతాము. ఫామ్స్ ఇప్పుడు ఇస్తాము, అవి ఫిల్ చేసి వేయాల్సిన బాధ్యత మేము మీకు చెప్పిన డేట్స్లో మీరు అక్కడ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వేయాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎవరు కూడా ఉంటే మున్సిపాలిటీలో మీ ఓటు ఉన్న వాళ్ళు మాత్రము ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎటువంటి మీ ఓటు హక్కును మీరు మిస్ అవ్వకూడదు.
ఇవ్వాల్సిన అవసరం లేకుండా. కామారెడ్డి జిల్లా బాన్సువాడ శివదీక్ష సమితి ఆధ్వర్యంలో శ్రీ సోమలింగేశ్వర ఆలయం నుంచి శివదీక్ష స్వాములు సుమారు 30 మంది మహాపాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. వీరు గత 23 ఏళ్ల నుంచి శ్రీశైలం ఆలయానికి మహాపాదయాత్రగా బయలుదేరి వెళ్తారు. ఈ సంవత్సరం కూడా ఆటపాటలతో మహాపాదయాత్రగా గురుస్వామి గాన్ల సుభాష్ ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లారు. గురుస్వామి మాట్లాడుతూ 11 రోజుల్లో శ్రీశైలం ఆలయానికి చేరుకుంటామన్నారు. అక్కడ ఇరుముడిని సమర్పించి మొక్కులు తీర్చుకుంటామన్నారు. ఏదో లేదో నడుచుకుంటా పోతాడు అనుకుంటారు, కానీ పాదయాత్ర చేస్తే ఎంత ఆనందం ఉంటుంది, ఎంత భక్తి ఉంటుంది, దీంట్లో ఏమేమి ఉంటుంది అనేది నడిచిన వారికే తెలుస్తుంది. ఈ పాదయాత్ర వలన ఈ లోక కళ్యాణార్థం మా అందరి శివస్వాముల యొక్క ముక్తి కోసం భక్తి చేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాన్సువాడ సన్నిధానం నుంచి ఈ పాదయాత్రను శ్రీశైలం వరకు సుమారుగా 500 కిలోమీటర్లు 2002 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. ఈ కార్యక్రమములో అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంకి చెందిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రకుమార్ రెడ్డి పట్టణంలోని 4 రోడ్ల కూడలి నుంచి నేషనల్ హైవే 71 రోడ్డుపైకి వెళ్లి సంజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల దగ్గర పట్టణంలోకి మలుపు తిప్పుకునే క్రమంలో వాకింగ్ వెళ్లే స్థానికుడు గమనించి కారులో నుంచి పొగలు వస్తున్నాయి, దిగండి అంటూ అప్రమత్తం చేయడంతో చంద్రకుమార్ రెడ్డి కారు నుంచి కిందకి దిగడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కారులో ప్రయాణిస్తున్న వారు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి పంచాయతీ గుడివారిపల్లిలో పశు వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లను టీడీపీ నేత ఇరుగు గురుమూర్తి ముందుండి నిర్వహించారు. పశువులలో గర్భస్థ సమస్యలు కలిగిన పశువులకు వైద్య సేవలు అందించబడినవి. చిన్న దూడల్లో నులిపురుగులు నివారణకు మందులు వేశారు. పిడుదులు గోమార్ల నివారణ చర్యలుగా పిదుడు మందులు పిచికారీ చేయడం జరిగింది. మేకలకు కడుపులో నులిపురుగుల నివారణ చర్యగా మేకలకు నట్టల నివారణ మందు అందించడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాకాల మండలం ఏడీ వి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు ఈ గుడివారిపల్లిలో మనం పశు ఆరోగ్య శిబిరాలు హెల్త్ క్యాంపు యానిమల్స్కి కండక్ట్ చేస్తున్నాము. ఈ పశు ఆరోగ్య శిబిరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పశువులకు ముందస్తు చర్యలుగా ఆరోగ్యం పరంగా డీటిక్కింగ్, తర్వాత డీవర్మింగ్, గొర్రెలు మేకల్లో నట్టల నివారణ మందు ప్లస్ గర్భకోశ చికిత్స సంబంధించినవి, చూలు పరీక్షలు ఇలాంటివన్నీ చేస్తామన్నమాట. సో ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని పాలలో మెరుగైన ఉత్పత్తిని సాధించాలనేది గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశము. కాబట్టి మనం ఈ మండలంలో ఇప్పటికీ ఈరోజు చివరి పశు ఆరోగ్య శిబిరాలు కంప్లీట్ చేయడం అయింది. వడ్డేపల్లి పశు వైద్యశాల కింద మనం 10 క్యాంపులు పెట్టాము. మొత్తం మండల పరంగా తీసుకున్నట్లయితే దగ్గర 30 పశు ఆరోగ్య శిబిరాలు చేయడం జరిగింది. ఇదే కాకుండా చాలామంది రైతులు కూడా మా ఊర్లో పెట్టండి అడుగుతున్నారు. సో దాన్ని కూడా మా పై అధికారి ఏడీ గారు తీసుకుని పోయి వీలున్న కాడికి ఎన్ని విలేజ్లు అయితే అవకాశం ఉంటే అన్ని విలేజ్లు కూడా మనము పశు ఆరోగ్య శిబిరాలు చేయడానికి ముందుకున్నాము. ఈ గుడివారిపల్లిలో ఎక్కువ పశువులు ఉన్నాయి. ఇవంతా జబ్బులు బాధపడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు వచ్చి మా ఊర్లో పశు వైద్య శిబిరం పెట్టాలని అభ్యర్థించగా వారు వెంటనే స్పందించి గుడివారిపల్లిలో ఈ ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో ఆవులకి పిడుల మందు అయితేనేమి, నట్టల నివారణ మందులు అయితేనేమి, సూల్ టెస్టింగ్ పరీక్షలు అయితేనేమి, ఈ విధంగా రకరకాలుగా ఏ జబ్బులు ఉన్నాయో అన్నీ పరిశోధించి ఏ ఇబ్బంది లేకుండా చూసి ఇంజక్షన్లు వేసి మందులు ఇచ్చి అందరినీ తృప్తిపరచడం జరిగింది. ముందు కూడా ఇంతకుముందు కూడా ఎక్కువగా మన ఊరికి వచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పశువులంతా కూడా బాగా ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ మధ్యలో గాలెంబాలు వచ్చి ఎక్కువగా ఇబ్బంది పడినాం. కాబట్టి ఇప్పుడు వెంటనే రావాల్సిందిగా మనం డాక్టర్ గారిని కోరగా వాళ్ళు వెంటనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, కూటమి ప్రభుత్వం కూడా వైద్య శిబిరాలు అంటే ఎంతో ప్రోత్సాహం దిశగా అధికారులు తెలియజేస్తున్నారు. రైతులు ఎక్కడైనా
ఇబ్బంది పడుతూ ఉంటే పశువుల గురించి మీరు వెంటనే స్పందించి ఈ చదువునకు పేదరికం అడ్డు కాదని కోసిగి మండలి యువతీ యువకులు నిరూపించారని కోసిగి సీఐ మంజునాథ్ ఎస్ఐ రమేష్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ భార్గవి సూచనల మేరకు కోసిగిలో చట్టాలపై అవగాహన పెంపొందించడం, ప్రజా భద్రత పరిరక్షణ, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ఐవీఆర్ఎస్ కాల్స్ కు సంబంధించిన జాగ్రత్తలు, రోడ్డు భద్రత, మహిళలు మరియు బాలికల భద్రత వంటి ముఖ్యమైన అంశాలపై గ్రామస్తులకు కోసిగి సీఐ మంజునాథ్ ఎస్ఐ రమేష్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, ఏ సమాచారం ఉన్నా కూడా వెంటనే పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని వారు కోరారు. దేశంలోని చదువులో కోసిగి మండలం అట్టడుగు స్థానంలో ఉన్న కోసిగిలో నేడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో యువతీ యువకులు ముందున్నారని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు ఉద్యోగాల్లో కోసిగి మండలం యువతీ యువతులు 16 మంది పోలీసులు, దాదాపు 30 మందికి పైగా టీచర్లు, గ్రూప్ 2లో వివిధ పోస్టుల్లో దాదాపు 7 మంది ఉద్యోగాలు సాధించడం నిజంగా హర్షించదగ్గ విషయమన్నారు. ఉన్నామని చెప్పేసి ఒక నానుడు ఉంది. సో నేను ఇక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి కూడా సంవత్సరం 5 నెలల కాలంలో పరిశీలిస్తుంటే ఇక్కడ కూడా చాలా మార్పు అనేది కనిపిస్తుంది. ప్రజలు కూడా అంతా కూడా బాగా చదువుకొని ఒక మంచి వ్యాపారం కానీ ఏదైనా చేసుకునేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ అంతా కూడా వృద్ధిలోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో అంతా కూడా బాగా ఉన్నారని చెప్పేసి అనిపిస్తుంది. సో దానికి నిదర్శనంగా ఈ మధ్య కాలంలోనే మనకి కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ కానిస్టేబుల్ రిజల్ట్స్ లో కూడా కేవలం మన కోసిగి మండలంలోనే 16 మంది కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినారు. అదేవిధంగా మెగా డిఎస్సిలో టీచర్స్ గా కూడా దగ్గర ఒక 40 మంది వరకు కూడా టీచర్స్ గా కూడా సెలెక్ట్ అయినారు. సో అంతేకాకుండా మనకు రీసెంట్ గా వచ్చినటువంటి గ్రూప్ 2 సెలక్షన్స్ లో కూడా రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ లో కూడా మన దగ్గర నుంచి వివిధ హోదాల్లో దాదాపు 7 మంది గ్రూప్ 2లో కూడా మనకి సెలెక్ట్ అయినారు. సో దీన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో కూడా మార్పు కోరుకుంటున్నారు. ఎటువంటి కక్షలు లేకపోతే రాజకీయాలు లేకపోతే వర్గ విదేశాలన్నీ కూడా అవన్నీ ఏం లేకోకుండా అందరూ కూడా పోలీస్ కేసులు అట్లాంటివన్నీ కాకోకుండా రౌడీ షీట్లు తెచ్చుకొని ఇదంతా ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా దీనికి సహకరిస్తాము. ఈ కోసిగి మండల ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కార మార్గంలో చూడాలి. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకునేసి దాని గొడవలకి అట్లాంటి వాటికి పోవడం వల్ల పోలీస్ కేసులు అవుతాయి. దాంతో పాటు షీట్లు ఓపెన్ చేయడం అవన్నీ జరుగుతాయి. మీ ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయ్యి వాళ్ళు కూడా జైలుకు పోయి. కర్నూలు జిల్లా పత్తికొండ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించినటువంటి ఎస్టీయు దశల వారి ఆందోళనలో భాగంగా నేడు పత్తికొండ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, వెంటనే 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు సీనియర్ నాయకులు సత్యనారాయణ, ఎస్టీయు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు. క్రీడల అభివృద్ధికి పూర్తి సహాయక సహకారాలు అందిస్తానని భారీ పరిశ్రమల ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు పట్టణంలోని అవుట్డోర్ స్టేడియంలో శ్రీలక్ష్మి స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమ టీజీవీ సంస్థ తరపున క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ విద్యతో పాటు క్రీడల్లో తప్పకుండా రాణించాలని కోరారు. క్రీడలు ఆడడం వల్ల విద్యార్థులకు మానసిక ధైర్యం, శారీరక దృఢత్వం కలిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని విద్యార్థులకు సూచించారు. అనంతరం శ్రీలక్ష్మి హైస్కూల్ చైర్మన్ దీక్షిత్ మాట్లాడుతూ తమ స్కూల్లో విద్యకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అదే విధంగా క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రైమరీ విద్యార్థుల దశ నుంచి క్రీడలపై ఆసక్తి కలిగేలాగా క్రీడల్లో పాల్గొనేలాగా చూస్తున్నామని తెలిపారు. తమ స్కూల్ విద్యార్థులు స్టేట్ లెవెల్లో క్రీడల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శేషన్న, అరుణ, డిఎస్టీఓ భూపాపతిరావు, బంధుల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ భీమిశెట్టి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఐ ఆల్వేస్ టెల్ స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు దేర్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ హై సీరియస్లీ. మన స్పోర్ట్స్లో లేకుండా ఓన్లీ చదువు అది ఉందనుకోండి, maybe you are getting 98-99 marks or out of 100, but other sportsman with education will be completely different. So it is very very important. Andikene ఇప్పుడు స్కూల్స్ కొద్ది మధ్యలో
కొద్దిగా డౌన్ అయింది. దే వర్ నాట్ గివింగ్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్, బట్ ఆల్ ద స్కూల్స్, ఆల్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్. అందుకనే స్పోర్ట్స్ మీట్స్ పెట్టడము, యాన్యువల్ డేలో స్పోర్ట్స్ డేస్ జరపడము, కాంపిటీషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ప్రోత్సాహం చేయడము, ఎంకరేజ్ చేయడము, వాళ్ళని పార్టిసిపేట్ చేయమని చెప్పడము. సో దేర్ ఆర్ అగైన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్ మీరు సక్సెస్ అయ్యేకి నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ అండి, స్పోర్ట్స్లో కూడా మనము ఒకలాగా ఇఫ్ యు గ్రో అంటే ఏ స్పోర్ట్ ఎంచుకొని దాంట్లో కానీ మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గ్రో వెల్, అక్కడ కూడా ఇప్పుడు మీరు చదువు పెట్టి జాబ్ వచ్చేదే కాకుండా స్పోర్ట్స్ నుంచి కూడా విల్ బీ ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో డోంట్ గివ్ అప్ స్పోర్ట్స్ అండి. అండ్ ఫోకస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. మన డిసిప్లిన్ ఇవన్నీ కూడా స్పోర్ట్స్లో పాల్గొంటుంటే దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు ఎన్ష్యూర్ గివ్ 45 minutes టైమ్ ఇన్ స్పోర్ట్స్ అండి. నేను ఎప్పుడు చెప్తుంటా 45 minutes ఇన్ ఎ డే ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. నాకు కూడా ఎంత ఏమున్నా నేను ఒక 1 hour 15 minutes లాస్ట్ 6 months నుంచి ఫుల్లీ 6 days in a week I ensure to go for gym because it's very very important. మనము ఇప్పుడు బాగున్నాం అనుకుంటాం కానీ బట్ అట్ అ లేటర్ స్టేజ్ యువర్ బాడీ గెట్స్ ఎఫెక్టెడ్ బ్యాడ్లీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా నేను ఎప్పుడు చెప్తుంటా, మీరు చదువుతో పాటు పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తేనే సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. చదువు ఒకటే సక్సెస్ అయితే సక్సెస్ అయిపోయినట్లు కాదు. సో ఖచ్చితంగా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కూడా మెడల్స్ వచ్చి దాంట్లో కూడా గ్రో అయితే దేర్ ఆర్ హ్యూజ్ ఆపర్చునిటీస్. సో ప్లీజ్ ఎంకరేజ్. పేరెంట్స్ గమనించినట్లయితే పిల్లలందరూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివన్నీ చూస్తున్నారు. దీనివల్ల ఒక 2 seconds 3 seconds కంటే ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. మనం ఈ స్పోర్ట్స్ బాగా ఆడడం వల్ల ఫోకస్ అనేది డెవలప్ అవుతుంది. అందుకని చెప్పి మాకు ఈ ప్రయత్నం పిల్లలందరినీ అన్ని కోణాలలో అభివృద్ధి చేయాలనేదే మా యొక్క లక్ష్యం. మన శ్రీలక్ష్మి స్కూల్స్ లోగో చూసినట్లయితే డ్యూటీ, డిసిప్లైన్ అండ్ డివోషన్. నేను పిల్లలందరికీ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనం జీవితంలో పైకి రావాలి అంటే ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు ఈ ఎగ్జాంపుల్స్ కోసం, కానీ మన ముందు నిలవెత్తుగా మన టీజీ భరత్ గారు ఉన్నారు. ఆయన కార్డిఫ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, యూకే. అయినా కూడా భారతదేశానికి ఎంతగానో కృషి చేయాలి, మనం దేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పి తన ఫ్యూచర్ని ఎంతగానో డిజైన్ చేసుకొని, లేదు మనం భారతదేశానికి ఎంతో కృషి చేయాలి, దాన్ని ఖచ్చితంగా విజయపదంలో నడిపించాలని చెప్పి ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చి మన దేశం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాంటి వారు మన కర్నూలుకి చెందినవారు కావడం ఎంతగానో ఆనందించదగ్గ విషయం. డియర్ స్టూడెంట్స్, విన్నింగ్ అండ్ లూజింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. డోంట్ గెట్ డిమోటివేటెడ్, డోంట్ గెట్ డీఎనర్జైజ్డ్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు బిల్డ్ స్టెప్ బై స్టెప్. ఎప్పుడైతే గ్రోత్ అనేది స్లోగా ఉంటుందో స్టడీగా ఉంటుంది. మనం గమనించినట్లయితే మనం భరత్ గారిని జంగారెడ్డిగూడెం పట్నం మార్కండేపురంలో గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి 2 ఏళ్ల పాప మృతి చెందింది. పాప తల్లి నాయనమ్మ పని మీద పట్టణంలోకి వెళ్లడంతో తండ్రి అన్నం తినిపిస్తూ ఉండగా జరిగినటువంటి ఘటన. గొంతులో అన్నముద్ద ఇరుక్కుపోవడంతో స్పృహ తప్పి పడిపోయిన పాపను హుటాహుటిన ఏరియా హాస్పిటల్కి తీసుకువెళ్లిన తండ్రి ఆంజనేయ కుమార్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మల జాతరలో ప్రముఖులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కుటుంబం సమేతంగా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎంపీ బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్, భూపాల్పల్లి శాసనసభ్యులు గంట్ర సత్యనారాయణ మేడారం జాతరను సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పొలిటికల్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రఘురాం, రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారత్ వెన్ ఉమెన్ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్కు గద్దెల వద్ద జరిగిన నూతన కట్టడాల అభివృద్ధి గురించి, అందులోని విశేషాల గురించి మంత్రి సీతక్క వివరించారు. జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం నుంచి జీలుగుమిల్లి వరకు సుమారు 1,50,00,000 రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే వంకవారిగూడెం నుంచి జీలుగుమిల్లి వరకు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఈరోజు జీలిగిమిల్లి మండలం వంకవారిగూడెం నుంచి జీలిగిమిల్లి వరకు 1,50,00,000 రూపాయలతో నూతన రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మా నాయకులతో, లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ గారితో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంకొక 2 నెలల్లో ఈ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్గా చేసి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది కలుక్కోకుండా చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఈ బీటీ రోడ్డుకి సంబంధించి సుమారు 13 కోట్ల రూపాయలతో ఈరోజు కాన్స్టిట్యున్సీలో మేము నిర్మించడం జరుగుతుంది. బరింకలపాడు నుంచి రాచనగూడెం వరకు, అలాగే బరింకలపాడు నుంచి ఇటు దర్బగూడెం వరకు, అలాగే జీలిగిమిల్లి నుంచి టీ నరసాపురం వరకు, ఇలాగా ప్రతి ఒక్క రోడ్లు కూడా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకోకుండా 30-40 ఏళ్ల బట్టి ఈ రోడ్లని అతలాకుతలం చేసేసి చీకటిమయం చేసినటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు సంవత్సరంన్నర కాలంలో మనం సుమారు 100 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ఏదైతే రోడ్ల గురించి ఎప్పుడు సమస్య గురించి చెప్పినా సరే ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే స్పందించి మనకి ఈ రోడ్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది. ముందుగా మన పోలవరం నియోజకవర్గం తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఈ రోడ్లపై ప్రత్యేకించి దృష్టి పెట్టడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కూడా గ్రామాల్లో గత సంవత్సర కాలంలో సుమారు 27 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ 15 కోట్ల రూపాయలు మేము అర్జీ పెట్టడం జరిగింది. త్వరలోనే అవి కూడా వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు పోయడం జరుగుతుంది. అలాగే యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా కూడా ఎంతో కష్టపడి గ్రామాల అభివృద్ధి కోసం, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి అనేక మౌలిక సదుపాయాలని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈరోజు కాన్స్టిట్యున్సీని మరింత అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా మరొకసారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగ ఇంకెన్నో అభివృద్ధి పథకాలు మేము తీసుకురావడానికి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. $40,000 కోట్ల రిలయన్స్ కుంభకోణం, బయటపడుతున్న విదేశీ ఆస్తుల గుట్టు. మీ పాలన వద్దు బాబోయ్, ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు. తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం, ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.